స్టడీ మెటీరియల్ కమ్ మోడల్ పేపర్స్ సప్లై పిల్లలకు ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అన్న రైన్బో స్కూల్ కరస్పాండెంట్ కమ్ ప్రిన్సిపల్ విజయకుమారెడ్డి వారికి తెలియజేయడం జరిగింది. పెద్ద మనసుతో పిల్లలకి ఎక్కడైనా ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా నేను ఉండగలను, నేను ఇవ్వగలను అని అడిగిన వెంటనే ఈ బుక్స్కి అవసరమైనటువంటి అమౌంట్ని మనకు ఇచ్చారు. అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇయరే కాదు, రైటింగ్ ప్యాడ్స్, టాబ్లెట్ బాక్స్, పెన్స్ ఏదో వగైరా లాస్ట్ ఇయర్ కూడా డొనేట్ చేశాడు. అది ఇయర్ కూడా కొనసాగింది. ఈ ఇయర్ మాత్రం కొద్దిగా డిఫరెంట్ సబ్జెక్ట్ కావాలనే ఉద్దేశంతో ఈ ఇయర్ బుక్స్ ప్లాన్ చేయడం జరిగింది. పిల్లలందరికీ పేరు పేరున రిక్వెస్ట్ ఏంటంటే ఇచ్చిన మెటీరియల్ను సద్వినియోగం చేసుకొని మన మీద మంచి మనసుతో ఇచ్చినటువంటి అన్నకి వాళ్ళ ఉద్దేశానికి వాళ్ళ ఆశయాలకి అనుగుణంగా మనం నడుచుకొని ఈ ఫలితాల్లో అందరికన్నా ముందుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా తరఫున, డిపార్ట్మెంట్ తరఫున, మా పిల్లల తరఫున అన్నకి మరియు వచ్చినటువంటి స్టాఫ్కి, తోటి పత్రికా మిత్రులకి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ అంశం గురించి, ఈ సబ్జెక్ట్ గురించి మొదటిగా అన్నను మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. Honorable responsibility persons and reporters, good evening to all. My dear students, good evening. Good evening, sir. Almost all English medium students are there, no? Anta English medium students. So everyone can able to understand. Yeah? So ముందుతో పోలిస్తే అంటే ఒక 2-3 ఇయర్స్తో పోలిస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరంతా కూడా వెల్ డెవలప్. ఇంగ్లీష్ ఎక్కడ మాట్లాడినా ఎవరికైనా సరే సుదీర్ఘంగా మీరు మాట్లాడగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. అవునా? ఓకే, గుడ్. కాకపోతే మీకున్నటువంటి నాలెడ్జ్కి ఈ ఏజ్ గ్రూప్ ఆఫ్ 14 and 15 years, మ్యాక్సిమం 16-17 years, నాట్ మోర్ దాన్ దట్. ఈ ఏజ్ గ్రూప్లో మీకున్నటువంటి ఆలోచనలను ఒక సక్రమైనటువంటి మార్గంలో తీసుకెళ్తే సాధించలేదంటూ ఏదీ లేదు. ఇప్పుడు 10th క్లాస్ కోసం ఆల్మోస్ట్ గవర్నమెంట్ కూడా మంచి ప్లాన్ సపరేట్ చేసి సిలబస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఉన్నటువంటి సిలబస్ను పార్ట్గా డివైడ్ చేసేసి ఫస్ట్ మినీ అసైన్మెంట్స్ లాగా, తర్వాత రివిజన్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ లాగా, సో ఇక్కడ సైకిల్ టెస్ట్ లాగా మొత్తం అంతా కూడా ఒక షెడ్యూల్ తయారు చేసింది. ఇందులో వెనకబడినటువంటి విద్యార్థులను కూడా దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకమైనటువంటి తరగతులు మీ క్లాస్లో నిర్వహించడం, రాబోయే రోజుల్లో అంటే సంక్రాంతి హాలిడేస్ కావచ్చు, లేకుంటే సండేస్ కావచ్చు, ఇంకొంచెం మీకు ఈ కొద్ది రోజులు అంటే ఈ 3 months కూడా ఒక రైట్ వేలో మీకు దిశానిర్దేశం చేసి ఒక మంచి రిజల్ట్ ఇస్తే, ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇస్తే మీరు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, అందరూ కూడా సంతోషపడే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా మంచి ప్లాన్ చేకూర్చడం జరిగింది. సో వాటికి తోడు నా సలహా ప్లస్ అన్న సలహా ఏంటంటే, ఇప్పుడు మీకున్నటువంటి బుక్స్ అన్నీ కూడా మెటీరియల్ అంతా మీకు అంతా ఉంది, గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేసింది, మీ తల్లిదండ్రులు మీకు అందించారు, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే వీటన్నిటిని ఒక సక్రమైన మార్గంలో ప్లాన్ చేసుకొని చదవగలిగితేనే మీకు సక్సెస్ అనేది వరిస్తుంది. అలా కాకుండా మెటీరియల్ అంతా డంప్ చేసేసుకొని వాటిని ఒక సక్రమైన మార్గంలో మీరు చదువుకోకపోతే దానివల్ల ప్రయోజనం ఉండదు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ నేను విజిట్ చేస్తూనే ఉన్నా మీ హాస్టల్, మీకు పర్సనల్ గైడెన్స్ ఇస్తూనే ఉన్నా. మ్యాథ్స్ సార్ రేపు ప్రత్యేకంగా కేటాయించడం కావచ్చు, మిగతా సబ్జెక్ట్ టీచర్స్ కూడా సార్ ఆల్రెడీ మీకు అపాయింట్ చేయడం జరిగింది. ప్రతి సబ్జెక్ట్ టీచర్ దగ్గర నుంచి కూడా మీకు ఏదైతే అవసరమో వాటిని మీరు గ్రహించాలి తప్పితే అనవసరమైన మాటలకు వెళ్ళి టైం వేస్ట్ చేస్తూ వస్తే ఉన్నటువంటి 3 months మీరు సక్రమంగా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మీరు ఒక మంచి గమ్యం సాధించుకొని 550 + 570, 580 బికాస్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. అందరికీ 580 రావాలంటే అది అసాధ్యం, లేదా 590+ రావాలంటే కష్టం, లేదా 500+ రావాలంటే కష్టం. కానీ ఈ ఉన్నటువంటి ఈ 3 months ఒక రైట్ వేలో మీరు ఉపయోగించుకుంటే, దట్ ఎస్పెషలీ బై యూజింగ్ దిస్ మెటీరియల్. ఈ మెటీరియల్ ఏంటంటే మీకు క్లుప్తంగా గన్ షాట్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఇందులో పొందుపరచడం జరిగింది. సో వీటిని మీరు చాప్టర్ వైజ్ కావచ్చు, లేదంటే క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ ఉంది ఇక్కడ. మీకు ప్రతి పేపర్ కూడా క్వశ్చన్ పేపర్ వైజ్ అనాలిసిస్ ఉంది ఇక్కడ. మీరు ఒకసారి మీరు స్టార్టింగ్ నుంచి మీరు గమనించినట్లయితే
సో ఈ మెటీరియల్ ఫస్ట్ పేపర్లోనే మీకు ఏ చాప్టర్లో ఎంత వెయిటేజ్ ఉంది అనేటువంటిది కులంకుశంగా వివరించడం జరిగింది. సో మీరు ఒక్కసారి ఇంకా ఎవరికైనా పర్లే ఈ ఎన్ని మార్క్స్ 50 మార్క్స్కా లేకుంటే 100 మార్క్స్కా ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నటువంటి దాంతో పాటు మోడల్ పేపర్స్ ఇక్కడ ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి మోడల్ పేపర్ను మీరు గమనించినట్లయితే ఈ మోడల్ పేపర్ వచ్చినటువంటి క్వశ్చన్ సెకండ్ మోడల్ పేపర్లో రాదు, థర్డ్ మోడల్ పేపర్లో రాదు. తర్వాత ఒక 3-4 మోడల్ పేపర్స్ అయిన తర్వాత ఆల్మోస్ట్ రీజన్ అయితే వస్తాయి. అంటే మీరు ఫస్ట్ 1 or 2, 3 మోడల్ పేపర్స్ను పక్కాగా నేర్చుకున్నారు అని అంటే తర్వాత సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇలా మీరు ఒక ప్లాన్గా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి మోడల్ పేపర్స్ని క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ చేసుకొని మీకు సబ్జెక్ట్ టీచర్స్ ఎలాగో వస్తారు ఇక్కడికి. వచ్చినటువంటి సబ్జెక్ట్ టీచర్స్తో మీరు క్వశ్చన్స్ నేర్చుకున్న తర్వాత ఇందులో మీకు ఎక్కడైనా అర్థం కాని అంశం ఉంటే ఎటువంటి సందేశం లేకుండా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీ సబ్జెక్ట్ టీచర్స్ అందరూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదా క్లాస్ రూమ్లో మీకు 40 మెంబర్స్ రాస్తారు, అందరికీ మాకు ఇబ్బంది అవుతుంది అడగడానికి